ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కాకరకాయని మనమందరం రకరకాల రెసిపీస్తో తింటూ ఉంటాం చేసుకొని. ఒక రెసిపీని ఈరోజు మీతో షేర్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు కాకరకాయ టమాటా మీ అందరికి ఎలా చేయాలో, చేదు ఉండదని చెప్పాను, అలాగని చేదు కూడా చాలా ఉంటుందని కూడా చెప్పాను. నేను కొంచెమే చేదు ఉంటుంది, కాకరకాయ తత్వమే అది కదా చేదు ఉండడం. కొంచెం చేదుతో ఎంతో టేస్టీగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ కాకరకాయని ఎలా చేయాలో, కాకరకాయ టమాటా వేసి ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా నీటిలో కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక క్లాత్ పైన ఇలా వేసేసేయాలి. దీనికి ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది కడిగినాం కదా. ఇప్పుడు వీటిని పొట్టు తీయాలి, చెక్కు తీసేయాలి. వీటి పైన ఉన్నది ఎలా అంటే లైట్గా తీయాలి, మరీ ఓవర్గా తీసేయద్దు. జస్ట్ లైట్గా, ఇవి కొంచెం అన్ఈవెన్గా ఉంటుంది కదా, అది పోయేట్టు ఇట్లా తీసేయాలి. ఇప్పుడు ఈ కాకరకాయని చిన్న చిన్నగా కోసుకోవాలి. చిన్నగా అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇంత సైజు ఉంది కదా, దీన్ని ఇలా మధ్యన కట్ చేసి ఇట్లా ఇంత సైజు ఉండాలి. ఈ కాకరకాయని ముక్కలుగా కోసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో విత్తనాలు ఉన్నాయి కదా, ఇట్లా రెడ్ కలర్ పండు వీధి వచ్చింది కదా అని ఏమనుకోదు. నెక్స్ట్ మనం చేసే ప్రాసెస్లో అవన్నీ వెళ్ళిపోతుంది. ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసి మంచిగా ఇట్లా కొంచెం పిసికినట్లు అది పట్టేసి ఉప్పు మంచిగా పట్టించి ఒక 10 minutes వదిలేసేయాలి. దీన్ని కాకరకాయలోంచి నీరంతా వస్తుంది అన్నమాట ఇట్లా చేయడంతో. చూడండి, విత్తనాలు కూడా అన్నీ సపరేట్ అయిపోతున్నాయి దీని నుంచి. ఇవన్నీ అమ్మమ్మలు నానమ్మలు చేసేవాళ్ళు అప్పుడు. ఈ మధ్యకాలం చాలా మందికి అసలు తెలియదు ఇట్లా ఇది ఒక ప్రాసెస్ చేయాలి అని. ఇట్లా మంచిగా కలిపేసి మూత పెట్టి పెట్టేసేయాలి. ఇప్పుడు దీన్ని పది నిమిషాలు అయింది కదా. ఇప్పుడు వీటిని ఇట్లా అంటే విత్తనాలన్నీ సపరేట్ అయిపోతున్నాయి చూడండి. మళ్ళీ ఒక్కసారి ఇట్లా కలుపుకుంటూ వీటిని కొంచెం ఇట్లా కొన్ని సరిపడా గుప్పెడు తీసుకొని ఇట్లా గట్టిగా పిండితే దీంట్లోంచి రసం వచ్చేస్తుంది. రసము, ఆ కాకరకాయ విత్తనాలు అన్నీ వచ్చేస్తాయి. ఇట్లా గట్టిగా పిండి పక్కన పెట్టుకోండి. వీటన్నిటినీ సేమ్ ఇట్లనే పిండేసి పక్కన పెట్టేసుకోండి. రసం చూడండి ఎట్లా వస్తుంది. హెల్త్కి చాలా మంచిది కాకరకాయ. చూస్తున్నారు కదా, విత్తనాలు రసం అంతా ఎట్లా సపరేట్ అయిపోయిందో తీసేసి అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకోవాలి. దీనికి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగినాయి, మరి కలర్ చేంజ్ కాలేదు. ఈ స్టేజ్లోనే ఈ కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయతో పాటు కాకరకాయ కూడా వేగాలన్నమాట. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్,
అలాగే పసుపు కూడా వేసుకోవాలి. అవి పసుపు కొమ్ములు ఉంటాయి కదా, ఇంత ఇంత ఉంటాయి. వాటిని గిన్నెకి ఇస్తే వాళ్ళు పౌడర్ చేసి ఇస్తారు, అవి వాడుకోండి. కాకరకాయ చేదుకు భయపడి సగం మంది తినరు. అమ్మో చేదు అని. ఇట్లా చేసుకుంటే అసలు చేదే ఉండదు. ఉండదు కాదు, కొంచెం ఉంటుంది, అంత చేదు ఉండదు. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి కాకరకాయని. 5 మినిట్స్ కాకరకాయ వేగింది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందే మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు కొంచెం చూసి వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా కారము వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనియాలి దీన్ని. టమాటా మంచిగా ఇట్లా మగ్గుతుంది దగ్గరికి. ఇప్పుడు ఇది కొంచెం దగ్గరికి అయింది. ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇందులో వాటర్ వేయం మనం, అందుకే ఫస్ట్ నూనెనే కొంచెం ఎక్కువనే వేసుకున్నాను నేను, అందులోనే ఉడకాలి కాబట్టి. ఒక 1 మినిట్, ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసేయాలి దీన్ని. ఇప్పుడే కొబ్బరి పొడి వేసినాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకుంటే కాకరకాయ టమాటా రెడీ. ఇది ఉడికింది. ఇప్పుడు చూడండి ఇట్లా బ్రేక్ అవుతుంది. అదే మనం కుక్కర్లో వేస్తే మొత్తం చిత్తు చిత్తు అవుతుంది ఇది. అందుకే నేను కడాయిలోనే చేస్తాను. ఇది కాకరకాయ టమాటా ఎప్పుడు చేసినా కానీ ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేస్తాను. మన కాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కాకరకాయ టమాటా చపాతీలకే కాదండి, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.